మన జీవితంలో కొన్నిసార్లు మనం చేసిన తప్పులను బట్టి గాని, లేదా మనపై మోపబడిన నిందలను బట్టి గాని మనం ఎంతో అవమానాన్ని ఎదుర్కొని ఉంటాము. ఆ పాత జ్ఞాపకాలు, ఆ అవమాన భారం మనల్ని ముందుకు సాగనివ్వకుండా కృంగదీస్తూ ఉండవచ్చు. నా జీవితం ఇంతేనా? ఈ నింద ఎప్పటికీ పోదా? అని మీరు రోధిస్తున్నారేమో. కాని ఈరోజు నీ కన్నీటికి సమాధానంగా దేవుడు ఈ వాగ్దానాన్ని పంపుతున్నాడు. యెషయా గ్రంథము 61:7లో దేవుడు ఇలా సెలవిస్తున్నాడు: మీ యవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు, నిందకు ప్రతిగా పతాము పొందిన భాగముననుభవించి వారు సంతోషింతురు. వారు తమ దేశములో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు, నిత్యానందమో వారికి కలుగును. మిత్రమా, దేవుడు కేవలం మీ అవమానాన్ని తీసివేయటం మాత్రమే కాదు, ఆ అవమానానికి ప్రతిగా మీకు రెట్టింపు ఘనతను ఇస్తానని మాటిస్తున్నాడు. మీరు ఎక్కడైతే తలదించుకున్నారో, ఎవరైతే మిమ్మల్ని తక్కువగా చూశారో, వారి ముందే దేవుడు మిమ్మల్ని రెట్టింపుగా హెచ్చించబోతున్నాడు. మీరు కోల్పోయిన ప్రతి ఆశీర్వాదానికి బదులుగా రెట్టింపు భాగాన్ని మీరు పొందుకోబోతున్నారు. కాబట్టి గడిచిన కకాలపు నిందలను చూసి ఇక భయపడకండి. ఇదిగో, సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని సెలవిచ్చిన దేవుడు నేడు నీ జీవితాన్ని రెట్టింపు ఆశీర్వాదంతో నింపబోతుండగా విశ్వాసంతో సిద్ధపడండి. ఈ గొప్ప వాగ్దానం నేడే మీ జీవితంలోనూ, మీ కుటుంబంలోనూ నెరవేరునుగాక. ఆమేన్. ఈ వాగ్దానం ద్వారా మీరు బలపడినట్లయితే ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఆమేన్, నేను నమ్ముచున్నాను అని కామెంట్ చేయండి. మరిన్ని వాగ్దానాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.